నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, హాలీవుడ్ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత నాది. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు మీదు గద్దర్ ఫిల్మ్ అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం. సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు. అధికారంతో నా కళ్ళు మూసుకుపోలేదు. కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్ళింది అంటే కారణం కార్మికులే. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే, ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. నా వెనుక ఎవరూ లేరు. నా ముందు ప్రజలు ఉన్నారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు నేను బీజేపీ బీ టీమని, బీజేపీ వాళ్లు కాంగ్రెస్ బీ టీమని అంటారు. బీఆర్ఎస్ వాళ్లు ఏదేదో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీళ్ల విషయంలో మహబూబ్ నగర్కు చారిత్రక అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయనను ప్రజలు క్షమించరు. నియామకాల్లో 8 మంది నాన్ లోకల్స్కు గ్రూప్ 1లో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశాను. నిధుల విషయంలోనూ అన్యాయమే చేస్తున్నారు. 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అయినా 6 గ్యారంటీలు అమలు చేయటం లేదని అన్నారు. తెచ్చిన డబ్బులు మిస్యూజ్ అయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఉంటూ మరి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ వచ్చినాం. అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి కంటూ ఆ చరిత్రలో ఒక పేజీని జాగృతి కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజల సహకారంతో నిర్మించుకోగలిగినాం. అదేవిధంగా ఆ ఒరవడిని కొనసాగిస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేయడంలో కూడా మరి మా పాత్ర ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి యొక్క పంతాన్ని మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం. వేలాది మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాను. సో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చిన వల్ల పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనం భౌగోళిక తెలంగాణను సాధించుకోగలిగినాం, కానీ సామాజిక తెలంగాణ సాధనలో ఒక అడుగు వెనక ఉన్నామని అనిపిస్తూ ఉన్నది. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది. జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి
సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి. అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు. అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్య మనందరం కూడా చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టున ఉంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏ మండల కేంద్రంలో అడగండి, ఏ గ్రామంలో అడగండి, ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఈ 30వ తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నారు. అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి. మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదివించుకునేటటువంటి పరిస్థితి. తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం? అందరం బాగుండాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ సమృద్ధి ఉండాలి, అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి, అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతోని మనం తెచ్చుకున్నాం. దానికోసం ప్రయత్నం చేద్దామని తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాం. ఈ పాలమూరు జిల్లాలో నిన్న మేము అప్పంపల్లి గ్రామానికి పోయినాం. 1948లో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి ఆనాటి రాచరికపు పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల స్తూపాన్ని నేను నిన్న దర్శించుకున్నాను. ఆ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం చేసిన ఉద్యమం సక్సెస్ అయింది. తద్వారా రాచరికం అయింది, మనం భారతదేశంలో విలీనం కూడా అయిపోయింది. ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం సక్సెస్ అయినటువంటివి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు విజయ తీరాన్ని ముద్దాడినటువంటి ఉద్యమం. అదే కోవలో మరి ఇందాక నేను చెప్పినటువంటి అనేక అసమానతలు, వీటిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు 10-12 సంవత్సరాలు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. ఈ 10-12 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి. కనీసం 3 పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి. అది పెన్షన్ పెట్టుకున్నా, సాగునీటి కార్యక్రమాలు చేసినా, ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది. కానీ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిపాలన మారి 2 సంవత్సరాలైంది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్లో కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి. ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము. అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదివాపేసేటోడు చదివాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా? మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం, భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం, కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి, మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి, ఖచ్చితంగా దక్కాలి. ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్ మనము
ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం, అందరి పోరాటాల ద్వారా అది సాధ్యమైంది. మరి అలా లోకల్ బాడీ ఎన్నికలు ఇవ్వాలనో రేపో వస్తాయి అంటున్నారు. దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా? దాన్ని అడుగుతున్నామా మనం ఎవరమన్నా? మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా? ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం? అది ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం. అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. బీసీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 42% ఇస్తామని మీరే చెప్పారు. ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మరి రావద్దా? బీసీలకు అధికారంలో వాటా రావద్దా? దాని గురించి ప్రశ్నించొద్దా? అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం. హరీష్ రావును పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ రంగారెడ్డి పుప్పాలగూడెంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చారు. పితృవియోగంతో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ హరీష్ రావు తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కరీంనగర్లకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ దిశా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందినవారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. ఇలా సర్దార్ పటేల్ కు దేశానికి అనుబంధం ఒక రకమైతే సర్దార్ పటేల్ కు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి, సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు, అంతకుముందు ఉద్యమ చరిత్ర వేరు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా మనం బలిదానాలు కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను ఛేదించి ఇతను నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని, లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని చెప్పి, లేదా ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ వాళ్ళ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళ 5వ సంవత్సరానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సర్దార్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక పాకిస్తాన్ గానో, ఒక బంగ్లాదేశ్ గానో, ఒక శ్రీలంకనో, వాళ్ళ ఆకలి రాజ్యంగా తిండికి లేక తిప్పలు పడుతూ వాళ్ళ బిచ్చమెత్తుకునే పరిస్థితి, ఆకలి కేకలతో తల్లడిల్లే పరిస్థితి వాళ్ళ తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు. హైదరాబాద్ అంబర్పేట్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 10 గేట్లు ఎత్తివేశారు. హిమాయత్ సాగర్ 5000 క్యూసెక్లు పుట్ఫ్లో, ఉస్మాన్ సాగర్ 2000 క్యూసెక్ల వరద మూసీలోకి విడుదల చేశారు. దాంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముసరాంబాగ్ వంతెన వద్ద వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుంది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు అధికారులు నిలిపివేశారు. చల్లపల్లిలోని పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించారు అధికారులు. కానీ కనీస సౌకర్యాలతో పాటు భోజనం అందించడంలోనూ ఫెయిల్. ఆకలితో అలమటిస్తూ భోజనం కోసం పునరావాస కేంద్రాల్లో ఎదురుచూపులు. ఇది మంచి ప్రభుత్వం కాదు, చేతకాని ప్రభుత్వం. పలుచోట్ల తుపాను బీభత్సం. విజయవాడ 2 తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి
తుపాను బలహీనం పడనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి వరద నీరు పెరిగి, వరదనీటి తాకిడి కారణంగా ఉడేరు నదికి గండిపడి పంట పొలాల్లోకి వరదనీరు వస్తోంది. దీంతో చాకిపల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరు నగరంలో జిల్లా ఎస్పీ స్వయంగా మంగళవారం రాత్రి విజిబుల్ పోల్సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను తీరం దాటిన నేపథ్యంలో 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీనివల్ల కోడ్డిములు పడిపోయే అవకాశం కూడా ఉందని, కావున ప్రజలందరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అలాగే వ్యాపార సముదాయాలకు, వ్యాపారస్తులకు ఆయన స్వచ్ఛందంగా తమ తమ దుకాణాలను మూసివేయాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 112 నంబర్కు సమాచారమివ్వాలని, పోలీసులు వారికి సహాయం అందిస్తారని ఆయన తెలియజేశారు. ఈ మోంతా తుఫాను ఇప్పుడు తీరం దాటపోతుంది. 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు గాలి, అతి భారీ జల్లులు కూడా పడే ప్రమాదం ఉంది. ఏలూరు జిల్లా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమంటే, మీరు మీ ప్రయాణాలను మానుకొని రోడ్స్ మీద చాలామంది 2 వీలర్స్లో తిరగడము, కార్లలో తిరగడము చేస్తున్నారు. అలాంటివి చేయకుండా మీరు ఇళ్లలోకి వెళ్ళండి. సడన్గా గాలి వచ్చినా, చుట్టుపక్కల హోర్డింగ్స్ ఏదైనా పడినా కూడా మీకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. షాప్ ఓనర్లని, వర్తక సంఘాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు షాప్స్ క్లోజ్ చేసి అత్యవసరమైన షాప్స్ మాత్రము, అత్యవసరమైన వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. దయచేసి మీరు అందరూ ఇళ్లలో ఉండండి. ఇళ్లలో ఉండడం చాలా శ్రేయస్కరం. మీకు ఇలాంటి ఇబ్బంది రాదు. పోలీసులకి సహకరించండి. మొంతాన్ తుఫాను కారణంగా యారాడలో కొండచర్యాలు విరిగిపడ్డాయి. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మంగళవారం నుండి వర్షం కురుస్తుండడంతో ప్రమాదం జరిగింది. యారాడ నుండి సింధ్యా వస్తున్న వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. 23 గుడివాడ. కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో ముమ్మరంగా జరుగుతున్న తుఫాను సహాయక చర్యలు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ల నుండి సమాచారం అందిన వెంటనే నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని రోడ్లపై కూలిన వృక్షాలను తొలగిస్తున్న గుడివాడ విపత్తు స్పందన మరియు అగ్నివాపక శాఖ బృందాలు మరియు పోలీసు బృందాలు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకీల్ జిండాల్. పునరావాస్ కేంద్రంలోని వారికి భోజనాలు వడ్డించిన జిల్లా ఎస్పీ ప్రత్తిపాడు తహసీల్దార్ సుజాతాదేవి, ఎంపీడీఓ శివపార్వతి పాల్గొన్నారు. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి టీవీ 786.